guys, welcome back to our YouTube channel. ఇవాళ మన ఛానల్లో చేయబోతున్న రెసిపీ కాలీఫ్లవర్ మంచూరియా. కాలీఫ్లవర్ మంచూరియాకి ఫస్ట్ మనం కాలీఫ్లవర్ని పీసెస్ కింద కట్ చేసి హాట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసి. తర్వాత బాయిల్ చేసిన పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, పచ్చికారం అంటాం కదా, అది యాడ్ చేసుకుందాము. దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం గరం మసాలా, అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అన్నీను కలిపిన తర్వాత దాంట్లో మనము కార్న్ఫ్లోర్, నెక్స్ట్ కొంచెం 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక బాండీలో మనము ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. హైలో మాత్రం వేగించొద్దు, స్లో ఫ్లేమ్లోనే వేగించుకోండి, బాగుంటాయి. ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని ఒక పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి పీసెస్ సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, ఇంకొంచెం గ్రీన్ చిల్లీస్ అన్నమాట, చీల్చి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. దాంట్లోనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, తర్వాత దాంట్లో ఇంకా మనం డార్క్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కేచప్, ఫైనల్గా కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుందాము. ఈ సాసెస్ అన్నవి మన టేస్ట్ అండి, మీకే ఆప్షన్ ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే మనకు కావాల్సినన్ని సాసెస్ మనకి అవైలబిలిటీగా ఏ సాసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ సాసెస్ని యాడ్ చేసుకుందాము. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ అను కొంచెం స్పైసీనెస్ కోసమని మిర్చి పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దాంట్లో కార్న్ఫ్లోర్ స్లర్రీ యాడ్ చేస్తున్నాం. కార్న్ఫ్లోర్ స్లర్రీ అంటే ఏం లేదండి, ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేస్తే మనకు అదే లిక్విడ్లా తయారవుతుంది. దాన్ని మనం ఈ గ్రేవీలో వేసుకుంటే ఏంటంటే కొంచెం థిక్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. మన మంచూరియా పీసెస్కి కూడా బాగా కోట్ అవుతుంది. తర్వాత దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని మంచిగా టాస్ చేసేసుకోండి. ఈ రెసిపీ మొత్తము ఇట్లా టాస్ చేసుకుండేది ఇదంతా కూడాను మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే కార్న్ఫ్లోర్ స్లర్రీ మొత్తం చుట్టేసుకుంటుంది. అంతేనండి, మన రెసిపీ రెడీ. హాట్గా సర్వ్ చేసేసుకోవడమే.